హాయ్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక ఫ్రీ హ్యాండ్ డ్రాయింగ్ చేద్దాం. ఏ రకమైన ప్రపోర్షన్స్ లేకుండా ఆర్ట్ లైన్ 2B పెన్సిల్ తీసుకొని ఆర్ట్ యొక్క A4 పేపర్ మీద మనకు తీసుకున్న ఇమేజ్ ఏదైతే ఉందో రిఫరెన్స్, దాన్ని చుట్టుపక్కల నేను అబ్జర్వ్ చేస్తున్నాను అనమాట. పేపర్కి ఎంత డిస్టెన్స్లో ఈ ఎయిర్ లైన్ ఉందన్నది నేను చూసి నెమ్మదిగా డ్రా చేస్తున్నాను అనమాట. ఇది ఇయర్ ప్లస్ ఫోర్ హెడ్ నుదుటి పాయింట్ దగ్గర ఉన్న క్రాస్ని కూడా చాలా జాగ్రత్తగా, ఏం లేదు, చాలా సింపుల్గా నెమ్మదిగా డ్రా చేయండి. అది నెక్స్ట్ రైట్ సైడ్ ఇయర్ పాయింట్ అనమాట. ఆ కార్నర్ నుంచే ఐబ్రోస్ నెమ్మదిగా డ్రా చేద్దాం. నెమ్మదిగా ప్రయత్నించండి. మీ కళ్ళు ఎప్పుడు కూడా చాలా ఫాస్ట్గా లెఫ్ట్ రైట్ అంటే మనం డ్రా చేసే దానిపైన మనం తీసుకున్న రెఫరెన్స్ నమూనా పైన ఫాస్ట్గా మూవ్ అవుతూ ఉండాలన్నమాట. ఇప్పుడు ఐడక్ట్ డ్రా చేస్తున్నాం. డక్ట్, లోయర్, కన్నుని నెమ్మదిగా డ్రా చేసి సేమ్ ఈ కంటికి ఆ కంటికి సేమ్ డిస్టెన్స్ అనమాట. ఒక కన్ను సైజు కొలిస్తే ఎంత ఉందో ఆ సెంటర్లో ఉన్న డిస్టెన్స్ కూడా సేమ్. కంటి పైన రెప్పని ఆ డిస్టెన్స్ ఒకసారి చూసుకొని కింద రెప్పని నెమ్మదిగా డ్రా చేయండి, లైట్గా డ్రా చేయండి. అలాగే నోస్ యొక్క పై లైన్ని మనం క్రాస్గా డ్రా చేస్తాం. అలాగే సెంటర్ ఐరిస్ నుంచి మనం ట్రయాంగిల్గా చూసినట్టయితే ఆ సెంటర్ పాయింటే ముక్కు కింద తంబు వస్తుంది అనమాట. ముక్కు యొక్క చివరి భాగం లైట్గా డ్రా చేస్తున్నాం. అవసరమైతే డిస్టెన్స్ చిన్నది మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. లైట్గా డ్రా చేయడం వల్ల ఈజీగా ఎరేజ్ అవుతుంది. ఇప్పుడు చెంప భాగం, ఇయర్ భాగం చూస్తున్నాం. లైట్గా ఇయర్ని డ్రా చేస్తున్నాం, లెఫ్ట్ సైడ్ ఇయర్ని. మీరు పక్కన చూసే రెఫరెన్స్లో కూడా మీరు కలర్స్ చూడకండి, ఓన్లీ షాడోసే చూడాలి. 6 యొక్క సైడు లైట్గా డ్రా చేస్తున్నాను. సేమ్ అలాగే రైట్ సైడ్ చెంప సైడ్ తంబు కింద లైన్ కరెక్ట్గా చేసుకొని ఇయర్ డ్రా చేద్దాం. ఇయర్ ఎండింగ్ వచ్చేసి మౌత్ నోటి యొక్క సైడ్ భాగానికి కరెక్ట్గా సరిపోవాలన్నమాట. చిన్న కింద ఒక లైను, హైట్ అది డిస్టెన్స్ చూసుకొని చిన్న కింద కూడా ఒక లైను డ్రా చేస్తున్నాను. మనకి ఒక ఆకారం అంటూ కనిపించిన తర్వాత మనం హైలైట్స్, షేడ్స్ చేసుకోవచ్చు అనమాట. లైట్గా ఎందుకు డ్రా చేస్తామంటే ఈజీగా ఎరైజ్ అవుతుంది అనేసి. ముందే మనం అవుట్లైన్స్ అనేసి డార్క్ చేసుకుంటే మనకి తర్వాత మనం చేంజెస్ చేయలేమనేసి లైట్గా డ్రా చేస్తాం. ముక్కుకి పై అప్పర్ లిప్గా ఉన్న డిస్టెన్స్ని చూసుకొని మీసాన్ని నెమ్మదిగా డ్రా చేస్తున్నాను. అలాగే అప్పర్ లిప్ పై లైన్ డ్రా చేస్తున్నా. ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి.
ఆ మీసానికి పైన అప్పర్ లిప్ కొన్న లైన్కి చిన్న డిస్టెన్స్, అలాగే సెంటర్ లైన్, లిప్ సెంటర్ లైన్ కొంచెం డార్క్గా చేద్దాం. అలాగే లోయర్ లిప్ డ్రా చేద్దాం. అలాగే చెంప పక్కన ఇప్పుడు షాడోస్ కొంచెం డార్క్ లైన్గా యాడ్ చేద్దాం. గడ్డం కింద కొద్దిగా మెడ భాగాన్ని మనం ఇప్పుడు డ్రా చేస్తున్నాం అనమాట. ఆ డిస్టెన్స్ని మనం క్యాల్కులేషన్ చేయాలి, అలా ఎంతవరకు అన్నది. అప్పుడు గ్రిడ్ మెథడ్తో పని ఉండదు మనకి. కొంచెం ఓపికగా డ్రా చేయగలిగితే, ఒకసారి ఇది అలవాటు పడితే ఆ గ్రిడ్స్ అవి ఏమి వాడరు మీరు. ముందు ప్రాక్టీస్ కోసం గ్రిడ్స్ వాడండి. అది కూడా అవసరమైతే కామెంట్ చేయండి, నేను చేసి పెడతాను. గ్రిడ్ వీడియో కూడా చేస్తాం. కొద్దిగా ఎక్కడైనా మన ఎక్స్ట్రా లైన్స్ ఏమైనా ఉంటే కంటి పైరెప్ప పైన అప్పర్ లిడ్కి మధ్యలో ఉన్న షాడోని యాడ్ చేస్తున్నాం. కంటి రెప్పకి అప్పర్ ఐ లిడ్కి మధ్యలో ఉన్న షాడోని లైట్గా యాడ్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు హైలైట్గా అప్పర్ ఐ లిడ్ యాడ్ చేస్తున్నాం. అప్పర్ ఐ లిడ్ కంపల్సరీ ఇదే చెప్తుంటాను మీకు. పై కంటి రెప్పకి ఐలిడ్కి మధ్యలో ఉన్న షాడోని ముందు డ్రా చేస్తున్నాం అనమాట. షాడో ఉంటుంది కదా, ఆ తర్వాత అప్పర్ ఐలిడ్ని డ్రా చేద్దాం. ఇది అప్పర్ ఐలిడ్. ఆ షాడో అంటున్నాం, అదే ఉమెన్స్ డ్రా చేసినప్పుడు అక్కడ మేకప్ తాలూకా షేడ్స్ ఉంటాయి అన్నమాట. అలాగే ఇప్పుడు నోస్ లైన్ని కరెక్ట్ చేస్తున్నాం అనమాట. మనకి ఒక ఆకారం అంటూ వచ్చేసిన తర్వాత మనం డార్క్ లైన్స్తో మనం హైలైట్ చేయొచ్చు. ఇప్పుడు మనం తీసుకున్న రెఫరెన్స్ ఇమేజ్లోనూ బాగా థిక్గా ఏం కనిపిస్తున్నాయి? హెయిర్, ఐబ్రోస్, ఐరిస్. ఇప్పుడు ఐబ్రోస్ని మనం ఎక్కువ డార్క్తోని 2B పెన్సిల్ తీసుకున్నాను. ఇప్పుడు ఐబ్రోస్ని మనం కొద్దిగా డార్క్ యాడ్ చేస్తున్నాం అన్నమాట. ఇప్పుడు హెయిర్, ఇది 4B పెన్సిల్ తీసుకున్నాను, మళ్ళీ సెకండ్ లేయర్ ఎందుకనేసి 4B పెన్సిల్తో హెయిర్ మనం డ్రా చేస్తున్నాం అనమాట. చూడండి ఎంతవరకు మనం లైన్ మనం గీసిన స్కెచ్ లైన్ దాటకుండా నెమ్మదిగా డ్రా చేయండి. ఆయన హెయిర్ స్టైల్ ఎలా ఉంటుందో అలాగే ఆ క్రాస్ లైన్తోనే డ్రా చేయండి. ఇప్పుడు చెంప భాగానికి చిన్కి షాడో యాడ్ చేద్దాం. చిన్న అంటే గడ్డం కింద మెడ భాగం దగ్గర షాడో లైట్గా యాడ్ చేద్దాం.
మీరు కూడా ఏదైనా ఇమేజ్ని తీసుకొని మీదే కాదు ఇంట్లో వాళ్ళదో లేకపోతే తాతగారిదో లేకపోతే ఎవరిదైనా ఇమేజ్ని తీసుకొని ఇదే చేయాలని ఏం లేదు. ఇమేజ్ని తీసుకొని ఇలాగే ప్రాక్టీస్ చేయండి. మీరు గీసిన చిత్రం కొంచెం తేడా వచ్చినా సరే మళ్ళీ నెక్స్ట్ టైం కరెక్ట్ చేసుకోవచ్చు. కానీ మీరు గీసిన చిత్రానికి ప్రపంచంలో ఎక్కడో ఒకరు ఉంటారు. మీరు గీసి ఏ రకమైన గీసినా సరే దాని తాలూకే వ్యక్తి ఎక్కడైనా ఉంటాడు ప్రపంచంలో. అందువల్ల రాదు అన్నదేమీ వద్దు మీకు. ఇదే ఇమేజ్ కాదు, మీకు నచ్చిన ఇమేజ్ ఏదైనా తీసుకోండి, చక్కగా ప్రాక్టీస్ చేయండి. ఫ్రీ హ్యాండ్ అలవాటు అయితే ఏదైనా చేయగలం. ఎటువంటిదైనా సరే ఈజీ వస్తుంది. ఆ ప్రపోర్షన్స్ ఏ అయితే ఉన్నాయో ఆటోమేటిక్గా మన కంటికి తెలిసిపోద్ది అన్నమాట. పేపర్ని చూడగానే ఆ ఇమేజ్ దాని మీద మనకి ఊహకు వచ్చేస్తుంది అనమాట. అంటే చూస్తున్న రెఫరెన్స్కి తీసుకున్న A4 పేపర్ ఏదో పేపర్, ఆ పేపర్ మీద మనకి ఈ గ్యాప్లో ఈ లైన్ గీస్తే ఈ ఆకారం వస్తుందని మనకు ఆటోమేటిక్గా స్పృశిస్తుంది మన బ్రెయిన్కి. అందువల్లనే ఫ్రీ హ్యాండ్ అంత ఈజీ ఏది ఉండదు. మీరు ప్రయత్నించండి. ఇదే ఇమేజ్ కాదు, ఏదో ఒక ఇమేజ్ ఇంట్లో తీసుకోండి, దాన్ని ఫ్రీ హ్యాండ్ వేయడానికే ట్రై చేయండి. ప్రయత్నిస్తే ఏముంది, పోయేది ఏముంది, ఒక పేపర్ తప్ప, అంతేనా? ఇప్పుడు ఇయర్ లోపల ఉన్న షాడోస్ని ఆకారాన్ని మనం డ్రా చేస్తున్నాం. ఇప్పుడు పెన్సిల్ తాలూకా వేస్ట్ లైన్స్ మనం ముందుగా గీసినప్పుడు ఏమైనా స్లిప్ అయితే అవన్నీ చక్కగా ఎరైజ్ చేసేసేయండి, నీట్గా చేసేసేయండి. అలాగే లోయర్ ఐ లిడ్స్ కింద మడతలు ఉంటాయి కదా, ఆ లిడ్ నెమ్మదిగా డ్రా చేయండి. అప్పుడు చీక్స్ బుగ్గలు కొంచెం పైకి ఉబ్బినట్టుగా వస్తాయి అన్నమాట. అలాగే చిక్స్ పైన షాడోస్ లైట్గా యాడ్ చేయండి. అలాగే నోస్ లైను ఆ ఐ కార్నర్కి ఉన్న మధ్యలో ఉన్న షాడోని లైట్గా యాడ్ చేస్తున్నాను. అలాగే నుదుటి స్థానంలో ఉన్న బుర్కటి అంటే ఆ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫేస్ యొక్క ఎక్స్ప్రెషన్ అవే డిసైడ్ చేస్తాయి అన్నమాట. అలాగే అప్పర్ ఐలిడ్కి ఐబ్రోస్కి మధ్యలో ఉన్న షాడోని యాడ్ చేయగానే ఒక రకమైన ఎంబోజింగ్ వస్తుంది అక్కడ. ఆ షాడోని యాడ్ చేసేసి లోయర్ ఐలిడ్ కూడా నెమ్మదిగా డ్రా చేస్తున్నాను. మీకు ఏం తెలుస్తుంది ఇప్పుడు? డ్రాయింగ్ అంటే ఎంతో కష్టపడిపోయేది కాదు, చిన్న చిన్న లైన్స్తోనే మనం ఒక ఆకారాన్ని సృష్టిస్తున్నాం అనమాట. చిన్న చిన్న లైన్స్, పెన్సిల్ తాలూకా లైన్స్తోనే డార్క్, లైట్, మిడ్ అనే ఒక షాడోలతోనే ఒక ఆకారాన్ని మనం సృష్టించగలుగుతున్నాం అనమాట. ఇది తెలిస్తే ఏదైనా చాలా ఈజీయే కదా. ఫస్ట్లో కష్టంగా ఉంటుంది, డెవలప్ అయ్యే కొలది అది ఆర్ట్ యొక్క ఇప్పుడు మనం చేస్తున్న కొలది అవుట్పుట్ చూస్తుంటే మనకి ఒక రకమైన ఇంట్రెస్ట్ వస్తుంది. ఆ ఫేస్కి పేపర్కి కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. చక్కగా మంచి వాతావరణంలో కూర్చోండి, బాగా ప్రాక్టీస్ చేయండి. డార్క్, లైట్, మిడ్ ఈ వాల్యూసే మనం అక్కడ యాడ్ చేస్తున్నాం, అంతకు మించి మనం ఏమీ చేయలేము.
అప్పర్ లిప్కి కొంచెం డార్క్నెస్ యాడ్ చేద్దాం. లెఫ్ట్ సైడ్ కార్నర్లో డార్క్ ఉంది కదా, అది యాడ్ చేస్తున్నాను. ఎప్పుడు కూడా అప్పర్ లిప్ బాటమ్ కింద లైన్ ఎప్పుడు కూడా డార్క్గా ఉంటుంది. అంటే టాప్ నుంచి వచ్చే షాడో వలన అనుకుంటాను, కింద లైన్ కూడా కంపల్సరీ డార్కే వేయండి. చాలా చిన్న స్మైల్ వస్తుంది. సార్ నవ్వుతున్నారనమాట, మనం నవ్వాలి. కొంచెం ఇయర్ బడ్స్ తీసుకున్న ఇయర్ బడ్స్తోనే బాటమ్ నుంచి టాప్కి అలా షాడో మెజ్జింగ్ బ్లెండింగ్ చేస్తున్నాం. మీకు ఏ భాష నచ్చితే అది తీసుకోండి. మెడ్జ్ అంటారు, బ్లెండ్ అంటారు. షాడోస్ యాడ్ చేసిన తర్వాత ఎక్కడైనా వేస్ట్గా అనిపిస్తే మనం శుభ్రం క్లీన్ చేసేసాం. ఇప్పుడు ఐస్ అప్పర్ లిప్ని డార్క్ చేస్తూ, ఐలిడ్ని అప్పర్ లిప్ని డార్క్ చేస్తూ ఇప్పుడు ఐరిస్ని యాడ్ చేద్దాం. అది 6P పెన్సిల్ ఇప్పుడు నేను వాడేది, డార్క్ అప్లై చేస్తున్నాను కదా. ఇప్పుడు మళ్ళీ 2B పెన్సిల్తో ఐరిస్ యాడ్ చేస్తున్నాను. 2B పెన్సిల్ మళ్ళీ ఇది, అంటే మనకి ఫస్ట్ లైన్ మరీ డార్క్గా వచ్చేయకూడదు కదా, అందుకనేసి 2B పెన్సిల్తోనే ఐరిస్ యాడ్ చేస్తున్నాను లైట్గా. పుపిల్ మధ్యలో ఉన్న సెంటర్ బ్లాక్ గ్యాప్ ఇచ్చేసి, అలాగే లైటింగ్ స్పాట్స్కి వైట్ కొద్దిగా వదిలేసి మనం ఐరిస్ని డ్రా చేస్తున్నాం. పుపిల్ అంటే మధ్యలో సెంటర్గా బాగా డార్క్ బ్లాక్తో ఉంటుంది.
లైట్స్ ఆఫ్ ఆన్ చేసినప్పుడు అది పెద్దగా చిన్నగా అవుతుంటుంది, అది పుపిలు. తర్వాత లైట్స్ పడుతున్నది వచ్చేసి వైట్ స్పాట్, దానికి కూడా చిన్న గ్యాప్ వదిలేసి మనం 2B పెన్సిల్తో ఐరిస్ని లైట్గా యాడ్ చేస్తున్నాం. ఆ లుక్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఉంది, బాగా గమనించండి. లెఫ్ట్ సైడ్ వచ్చేయాలంటే మనం ఐరిస్ యొక్క ప్లేస్ని రెండు సెంటర్ కాకుండా కొంచెం సైడ్కి పెట్టాం అన్నమాట. నోస్ కింద షాడోస్ని మనం ఇప్పుడు లైట్గా యాడ్ చేస్తున్నాం. అప్పర్ ల్యాషెస్, ఐ ల్యాషెస్, అప్పర్ పైన కంటి రెప్పని కొంచెం డార్క్ చేస్తున్నాం అన్నమాట, హైలైట్ చేస్తున్నాం. ఇప్పుడు ఇది వచ్చి 6B పెన్సిల్. కంటి కింద రెప్ప, ముక్కు చివరి భాగాన్ని, కంటి పైన రెప్ప అనమాట. ఐ ల్యాషెస్ ఉంటాయి కదా, అక్కడ కొంచెం డార్క్ చేస్తున్నాం 6B పెన్సిల్తో. లైట్గా అదే పెన్సిల్తో హెవీ స్ట్రోక్ కాకుండా లోయర్ కంటి రెప్ప డ్రా చేసి, ఇప్పుడు ఐబ్రోస్ ఉన్నాయి, మీసం పెడుతున్నాము. ఐబ్రోస్ వచ్చేసి బాగా డార్క్ చేయాలి. ఇందాకలా 4Bతో చేసాం. నెక్స్ట్ ఈ మీస కట్టు అయిపోయిన తర్వాత మనం ఐబ్రోస్ను కూడా లైట్గా కనబడుతున్నాయి కదా, హెవీ డార్క్ యాడ్ చేయాలి. నెక్స్ట్ హెయిర్ కూడా హెవీ డార్క్ చేయాలి. ఫేస్ని ఎయిర్, ఐబ్రోస్, ఐరిస్ డామినేట్ చేస్తుంది. ఆ కలర్స్ మనం యాడ్ చేస్తే ఈ ఫేస్ తాలూకు అవుట్పుట్ బాగా కనిపిస్తుంది అన్నమాట. ప్రతి 2 రోజులకి ఒక క్లాస్ అని మొదలుపెట్టాను. ఆ సార్ ఎవరో వచ్చారు, సార్ డైలీ చెప్పండి అన్నారు. క్షణం తీరిక లేదు, పైసా ఆదాయం లేదు. కొన్ని చూసిన వారు ఇంట్రెస్ట్ లేకపోయినా, డ్రా చేయకపోయినా చూసిన వాళ్ళు ఉన్నారు. కనీసం వాళ్ళైనా ఒక లైక్ వేస్తే వీడియో వేరే వాళ్ళకి షేర్ అవుతుందంటే 200 మంది చూస్తే 10 లైకులు వస్తున్నాయి. అయినా పోయింది ఏం లేదు. మీరందరూ ఆర్టిస్టులు అయ్యే వరకు నా ప్రయత్నాన్ని చేస్తూనే ఉంటాను. మీరు ఇవేం పట్టించుకోకుండా ఇంట్రెస్ట్గా వర్క్ చేయండి, బాగా నేర్చుకోండి, మంచి ఆర్టిస్టులుగా ఎదగండి. చాలా మంచి హాబీ ఇది. మీ ప్రొఫెషన్ వేరే, ఇది వేరే. హ్యాపీగా చేయండి. ఇప్పుడు లోయర్ లిప్ కింద షాడో యాడ్ చేస్తున్నాం. దీని షార్ట్ వచ్చేసి ఈవినింగ్ 5:30కి వస్తుంది. ఇప్పుడు మీకు స్కెచ్ డ్రా నేర్చుకున్నారు కదా, దీని ఫైనల్ అవుట్పుట్ సాయంత్రం 5:30కి షార్ట్ రూపంలో వస్తుంది. నెమ్మదిగా ఇలా డ్రా చేసి మీరు దీన్ని ఫైనల్ హైలైట్ చేయండి. ఇదే కాదు, మీకు నచ్చిన ఇమేజ్ని తీసుకోండి, బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? ఓకే, బాయ్ ఆల్ ఆఫ్ యూ, బాయ్ చిల్డ్రన్స్. ఇప్పుడు హెయిర్ హైలైట్ చేస్తాను, ఉంటాను. ఇప్పుడు టైం వచ్చేసి 12:03 అయింది. అంటే ఇది మీకు 2:30 కల్లా అప్లోడ్ చేయాలి. ఓకేనా? బాయ్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.